ఫేస్బుక్ మిత్రులందరికీ నమస్కారం. ప్రతి శనివారం 7 గంటలకు సారంపల్లితో సంభాషణ అనే కార్యక్రమంలో భాగంగా ఈ వారం 3వ వారం. ఈరోజు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ పై ఈ అంశం పైన సారంపల్లి వాసుదేవరెడ్డి గారి సంభాషణ ఉంటుంది. ఈ సంభాషణ జరుగుతున్న క్రమంలో ఫేస్బుక్ మిత్రులందరూ ఈ అంశంపై ఏమైనా సందేహాలు, ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా లైవ్ జరుగుతున్న కింద కామెంట్ బాక్స్లో సంబంధించిన టైప్ చేసి కోరుతాను. సంభాషణ పూర్తయ్యాక వాసుదేవరెడ్డి గారు ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. కాబట్టి మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ లైక్స్, షేర్స్ చేస్తూ ఖచ్చితంగా ప్రచారం చేయాలని కోరుతూ సారంపల్లితో సంభాషణ కార్యక్రమంలో వాసుదేవరెడ్డి గారు ప్రత్యక్షంగా కోరుతా ఉన్నాను. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం వేస్తున్నటువంటి అదనపు భారాల మీద పల్లె నుండి పట్టణం దాకా, పూరి గుడిసె నుండి పెద్ద ఇల్లు దాకా, చిన్న 50-60 గజాల నుండి 1000 గజాలు ఉన్నటువంటి వాళ్ళ దాకా అందరూ కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామసీమలలోనైతే తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజల్లో కనపడతా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఈ ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ పేరు మీద, బీఆర్ఎస్ పేరు మీద గతంలో ఒకసారి పేదల మీద, ప్రజల మీద విపరీతమైన భారాలు మోపింది. గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. కానీ ఇవాళ 10 సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి వాళ్ళు, ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి ఫీజు కట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు కొన్నటువంటి ప్లాట్కు అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ లేదు కాబట్టి మీరు చేసుకోండి అని ప్రభుత్వం ముందు 131 జీవోను తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆగస్టు 28 నాటికి ఉన్నటువంటి మార్కెట్ విలువలో 14% మీరు కట్టాలి, మీరు ఎప్పుడు కొనుక్కున్నా మాకు సంబంధం లేదు అని ఆ రకంగా ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. దాని మీద రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనను వ్యక్తపరిచినాయి. అన్ని సంఘాలు తమ వ్యతిరేకతను వెల్లడించడం, దీంతో గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మేము ఈ జీవోను సవరిస్తాము, ప్రజల మీద భారాలు లేకుండా చూస్తాము అని సెప్టెంబర్ 16వ తేదీన 131 జీవోకు సవరణలు చేస్తూ 135 జీవోను తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఈ జీవోలో ఫ్లాట్ కొన్నప్పుడు ఉన్నటువంటి మార్కెట్ విలువ మీద ఛార్జీలు విధిస్తాము. ఇది పాత జీవోనే. ఇది కూడా ప్రజలకు ఈరోజు భారంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ వరంగల్ నగరం చుట్టుపక్కల, వరంగల్ నగరంలో కలిసినటువంటి గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, కూడా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు,
బొల్లికుంట కావచ్చు, మామనూరు కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, భీమారం కావచ్చు, అసనపర్తి కావచ్చు, బొట్టుపల్లి కావచ్చు, ఆరేపల్లి కావచ్చు, సోమిడి కావచ్చు, ఇట్లాంటి అనేక గ్రామాలలో వరంగల్ నగరం చుట్టూ అనఫీషియల్గా, అన్ఆథరైజ్డ్గా అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేయడం, అమ్మడం, ప్లాట్లు చేయడం, అమ్ముకోవడం చేస్తున్నారు అని మున్సిపాలిటీ ఈ మధ్య కాలంలోనే ఒక లిస్టును కూడా ప్రకటించింది. ఏం చర్యలు తీసుకున్నారు అనే కాలంను కనుక పరిశీలించినట్లయితే వాళ్ళు చెప్పింది స్టోన్స్ రిమూవ్డ్, అంటే అక్కడ వేసినటువంటి రాళ్ళు పీకేసాము. కానీ నిజంగా పీకేసినలా? ఎక్కడా పీకేసినటువంటి పరిస్థితులు, ఏదో ఒకటి అరా పీకేసి ఫోటోల కోసం పీకేయడం తప్ప ఈ ప్లాట్లలో అనఫీషియల్గా చేస్తున్నటువంటి ప్లాట్లన్నింటిలో మేము రాళ్ళు తీసేసినాం, నిరోధించినాం అనేది నిజంగా చేసింది ఈ ప్రభుత్వం? అట్లా కూడా ఏమి. మరి ఆ ప్లాట్లలో ఆ లేఅవుట్లలో చేసి అమ్మినటువంటి రియల్ ఎస్టేటర్లు అమ్మితే అనేక మంది కొనుక్కున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు చాలా మంది కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. వాళ్ళందరినీ ఇవాళ నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఇవాళ వాళ్ళందరినీ నువ్వు మళ్ళీ డబ్బులు కట్టు. ఏ రకంగా ధర్మం, ఏ రకమైనటువంటి న్యాయం? ఈ ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉంది. దాని ప్రకారం లేఅవుట్ ప్లాట్లు ఎవరు వెంచర్ చేసినా ఆ వెంచరు లేఅవుట్ రూల్స్ ప్రకారం జరగాలి. రోడ్లు, పార్కులు, వీటన్నింటికి స్థలాలు వదిలిపెట్టాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తా ఉన్నారు? ఇక ఈ లేఅవుట్, ఈ తతంగం ప్రభుత్వం దగ్గర పోవడం ఎందుకు, మనమే గీతలు గీసేద్దాం, రోడ్లు గీడ్లు సంకుచితంగా ఇద్దాము, పార్కులు ఈర్కులు ఏమీ లేవు, మొత్తం స్థలాన్ని అమ్మేసుకుందాం, ఆ రకంగా లాభాలు సంపాదిద్దాం. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక ప్రేక్షకుల్లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల యొక్క అడుగులకు మడుగులు ఎత్తేటువంటి రీతిలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, వ్యవహరించడం మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది. ఇవాళ వరంగల్ నగరంలో దాదాపు ఒక 40% ప్రాంతానికి లేఅవుట్ లేకుండానే అనేక మంది కొనుక్కున్నారు. ప్రభుత్వం విపరీతమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండడం వల్ల కూడా చాలా మంది సాదా బైనామాల పేరు మీద, నోటరీల పేరు మీద కొనుక్కున్నారు. ఎందుకు నోటరీ పేరు మీద, సాదా బైనామా పేరు మీద కొనుక్కుంటా ఉన్నారు? ఆర్థిక స్తోమత లేక, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేక, ఇబ్బందులు పడి ఆ రకంగా కొనుక్కుంటాం. నిజంగానే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజు కట్టి ప్లాట్లు కొనుక్కున్నటువంటి ప్రాంతాలలో ప్రభుత్వం నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, పౌర సదుపాయాలు కల్పించడం కానీ కల్పిస్తుందా ప్రభుత్వం? అది కల్పించడానికి కూడా ఈరోజు అదనపు పన్నులు వేస్తా ఉన్నది. మళ్ళీ చెత్త మీద పన్ను కట్టు, నువ్వు ట్రేడ్ ట్యాక్స్ పేరు మీద, వ్యాపారుల మీద చెత్త పన్ను పేరు మీద ఈ మధ్య చిన్న చిన్న ట్రక్కులు వచ్చినాయి. ఇదివరకు నూకుడు బండ్లు ఉండేటి, ఎడ్ల బండ్లు ఉండేటి, అవన్నీ పోయి ట్రక్కులు వచ్చినాయి. ఈ ట్రక్కులకు సరుకు చెత్త తీసుకుపోవాలంటే నెలకు 60 కట్టాలి. ఇంటి పన్నులు పెంచేళ్ళు 100% పెంచేళ్ళు. మీ కట్టే ఇంటి పన్నులో చెత్తను సేకరించే బాధ్యత పురపాలక సంఘాలకు లేదా, ప్రభుత్వానికి లేదా? అయినా చెత్తకు వేరే పన్ను, జుట్టుకు వేరే పన్ను. ఆనాడు ఇంగ్లీష్ వాడు కదా జుట్టు పన్ను వేసినట్టుగా ఈరోజు చెత్తకు వేరే పన్ను, నీళ్లకు వేరే పన్ను, ఇట్లాంటివి తీసుకొస్తాను. లేఅవుట్ ఛార్జీలు కట్టినటువంటి ప్రాంతాలలో కూడా ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి? రోడ్లు చూడండి, మురికి కాలువలు, పారిశుద్ధ్యం, దోమల మందు కొట్టడం కావచ్చు, సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా కావచ్చు, గ్రంథాలయాలు ఏర్పాటు కావచ్చు, గ్రంథాలయం సెస్ కూడా కడతాం, గ్రంథాలయాలు ఏర్పాటు కావచ్చు,
ఆహ్లాదకరం కోసం పార్కుల కావచ్చు. ఇవాళ ఎక్సైజ్ కాలనీలో లేఅవుట్ కాలనీ పార్క్ కోసం స్థలం వదిలిపెట్టింది. ముందు ఎకరం దాకా ఎకరం స్థలం ఉంది. అది దేనికి పనికి వస్తుంది అంటే డంపింగ్ యార్డుకి పనికి వస్తుంది. ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి అక్కడ వేయడానికి పనికి వస్తుంది తప్ప, మరి అక్కడ ఒక పార్కును డెవలప్ చేద్దాము, స్థలం ఉంది, పార్కును మీరు డెవలప్ చేయకపోతే ఆ పార్కు స్థలం కూడా అమ్ముకుంటా ఉన్నారు, అన్యాక్రాంతం అయిపోతా ఉన్నారు. ఎన్ని లేఅవుట్ స్థలాలలో ఎన్ని పార్కు స్థలాలు ఈరోజు సురక్షితంగా ఉన్నాయి? ఆ రకంగా కూడా లేదు. అంటే కనీసం ఎల్ఆర్ఎస్ కట్టినోనికి సౌకర్యం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత సాధారణ పౌరుడు ఇంకా మేము కట్టడం ఎందుకు అనేటువంటి ఆలోచనకు వస్తారు తప్ప, నిజమైనటువంటి మౌలిక వసతుల కల్పన కనుక జరిగినట్టయితే ప్రజలు ఎంతో కొంత వాళ్ళ ప్రజలు భరించే స్థాయిలో పన్నులు ఉండాలి, ఛార్జీలు ఉండాలి. కానీ భరించలేనటువంటి స్థాయిలో ఉంటే ఆఖరికి రెండోసారి 135 జీవోలో కూడా విపరీతమైన భారాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ట్రావెల్స్ నడిపేటువంటి ఒక మిత్రుడు, ట్రావెల్స్ కారు డ్రైవింగ్ వాటి మీద ఆధారపడి జీవించే ఒక మిత్రుడు చిన్న ప్లాట్ ఉంది. ఎంత కట్టాలి ఎల్ఆర్ఎస్? ఎప్పుడో కొనుక్కున్నాడు 15 సంవత్సరాల క్రితం. 3 లక్షలు కట్టమని చెప్తా ఉన్నాడు. ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్ ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 3 లక్షలు. అప్పుడు ప్లాట్ విలువే దాదాపు 3-4 లక్షలు పెడితే ప్లాటే వచ్చేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి భారం కూడా ప్రజలు భరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ పార్టీ కొన్ని జిల్లాల ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడిన సందర్భంగా ఎల్ఆర్ఎస్ మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మీద మరొకసారి ఆలోచిస్తాం, తగ్గించడం గురించి ఆలోచిస్తున్నాము అనేటువంటి రీతిలో ఓ వారం రోజుల క్రితం ఒక ప్రకటన వచ్చింది. కానీ వారం రోజులలో ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమీ లేవు. ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం విధించినటువంటి గడువు కూడా వస్తా ఉన్నాం. సరైనటువంటి మెకానిజం లేదు. ఆ రకంగా ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేయడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మార్చి నుండి ఇప్పటి వరకు దాదాపు 7 మాసాలు ఉద్యోగాలు లేవు, పనులు లేవు. ఆఖరికి ప్రభుత్వమే టీచర్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ వీళ్ళందరికీ సగం జీతాలు ఇచ్చింది 2-3 నెలలు. ఆ సగం జీతాలు ఇచ్చినటువంటి డబ్బులు కూడా తిరిగి ఇంకా ఇవ్వలేదు. సగం జీతాలు ఇచ్చింది ప్రభుత్వం. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ ఈ 6 మాసాల నుంచి ఊడిపోయి వాళ్ళకు జీతాలు రావట్లేదు, వాళ్ళ కంపెనీలు జీతాలు ఇవ్వట్లేదు. మామూలు కాదు, పెద్ద పెద్ద కాలేజీలు కూడా, వాగ్దేవి లాంటి ఇన్స్టిట్యూషన్స్, అందులో ఉన్నతమైనటువంటి చదువులు జరిగినటువంటి వాళ్ళు, పీజీ చేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి లెక్చరర్లు, ఇట్లాంటి వాళ్ళకే 6 మాసాలుగా జీతాలు. కరోనా పేరు మీద ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇక మధ్యతరగతి పేదల గురించి చెప్పే పరిస్థితి కాదు. ఉపాధి లేదు వాళ్లకు, ఆటోలు బంద్ అయిపోయినాయి, హోటళ్లు బంద్ అయిపోయినాయి, రోడ్ల మీద చేసుకునేటువంటి చిన్న చిల్లర వ్యాపారాలు బంద్ అయిపోయినాయి, అనేక రంగాలు కుదేళ్ళు అయిపోయినాయి. ఈరోజు ఆఖరికి ప్రభుత్వమే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థే జీడిపిలో ఈరోజు 9% పైగా ఈ సంవత్సరం మైనస్ జీడిపి 10% దాకా ఉండబోతుందని లెక్కలు చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే -24-25% ఉంది. సంవత్సరాంతానికి కొంత కోలుకుంటాం కావచ్చు, మొత్తం మీద 10% మైనస్ ఉంటుందని గ్రోత్ లో.
అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి. కోట్లాది మంది ప్రజలు, ఇప్పటికే 1 కోటి మంది ఉద్యోగాలు పోయినాయి దేశంలో. ఇంకో 2 కోట్ల ఉద్యోగాలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆదాయాలు లేవు. ఒక పక్క అన్ని రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. కానీ పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందులో కల్పించినటువంటి ఊరట కానీ రాయితీ కానీ ఏమీ లేదు. నేరుగా వాళ్ళకు డబ్బులు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఆఖరికి అందరూ కనీసం ఈ కరోనా కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళని మినహాయించి అందరికీ ఈ కరోనా సమయంలో నెలకు 7,500 రూపాయలు సహాయం చేయమంటే కూడా చేయలేని పరిస్థితి. అంటే ఇటు తినడానికే కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో, ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్ పేరు మీద మీది క్రమబద్ధీకరించుకోండి, మీ లేఅవుట్ ఈ స్కీమ్ తెచ్చినాం, మీ భూములు క్రమబద్ధీకరించుకోండి, మాకు డబ్బులు కట్టండి. ఎక్కడి నుంచి కడతారు? కాబట్టి కనీసం మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, ప్రజలకు సహాయం చేయాల్సింది పోయి, ప్రజలకు 1 రూపాయి ఇవ్వాల్సింది పోయి, కేసీఆర్ గారే చెప్పిండ్రు, కేంద్రానికి ఏం సూచన చేసిండ్రు, హెలికాప్టర్ మనీని తీసుకోండి అని చెప్పాను. హెలికాప్టర్ మనీ మీన్స్ హెలికాప్టర్లోకి వెళ్ళి పైసలు వెదజాలండి. అందరి జనం దగ్గరికి ఆకాశం నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి అందరి దగ్గరికి డబ్బులు వస్తాయి, ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుక్కుంటారు, 4 సరుకులు కొనుక్కుంటారు. అట్లా చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కేంద్రాన్ని డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి, హెలికాప్టర్ మనీ ఇస్తే తప్ప ప్రజలు బతకలేరు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద భారాలు వేయడం కోసం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చాడు. ఏ రకమైనటువంటి న్యాయం? కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు ఒక రీతిలో మాట్లాడతాం, ఇక్కడ ప్రజల మీద భారాలు వేసేటప్పుడు మరొక రీతిలో ఆలోచిస్తే ఏ రకమైనటువంటి ప్రభుత్వం? అందువలన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉచితంగా చేయండి. వాళ్ళు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేసుకొని కొనుక్కున్నారు ప్లాట్లు. ఒకవేళ నువ్వేమన్నా ఛార్జీ వేయదలుచుకుంటే, ఎవడైతే అక్రమ పద్ధతుల ద్వారా వ్యాపారం చేసి, రియల్ ఎస్టేటర్లు వ్యాపారం చేసి పేద మధ్యతరగతి ప్రజానీకం మీద ఈ రకమైనటువంటి భారం పడడానికి కారకులైతాంలో వాళ్ళ మీద భారాలు వేసుకోండి. ఎవరైతే చీటింగ్ చేసి అమ్ముకున్నారో వాళ్ళ మీద భారాలు వేయండి. కానీ వాళ్ళ ప్రజల మీద పడితే 10 ఏళ్ల క్రితం కొనుక్కున్నాడు, 20 ఏళ్ల క్రితం కొనుక్కున్న అతను, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అతను ఇవాళ నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టమంటే? కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది, పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉచితంగానే వాళ్ళ ప్లాట్లు ఏవైతున్నాయో వాటిని క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. క్రమబద్ధీకరించండి, ఉచితంగా క్రమబద్ధీకరించి ఆ రకంగా మేలు చేయండి. ఈ కష్టకాలంలో మానవత్వం ఉన్నటువంటి ఈ సమయంలో అప్పుడు ప్రజల ప్రభుత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కొనుక్కున్నటువంటి వాళ్ళంతా ఇప్పటికే ఫీజులు చెల్లించున్నారు. కాబట్టి వాళ్ళ రెవెన్యూ చట్టం పేరు మీద, ఎల్ఆర్ఎస్ పేరు మీద గ్రామాలు పట్టణాలలో ఇండ్లను ధరణిలో చేర్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏతావాత ప్రజల మీద 1 రూపాయి భారం పడేటువంటి రీతిలోనే, ప్రజల మీద భారం వేసేటువంటి రీతిలోనే ఈ పథకాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం అయితే ఇట్లాంటి భారాలు వేసేటువంటి దానికి సిద్ధపడదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు విధానాలు, ఆర్థిక సంస్కరణలో భాగంగా ఇట్లాంటి అన్ని తీసుకొస్తా ఉంది. అటు కేంద్రం ఒక పక్క విద్యుత్ బిల్లు చట్టం పేరు మీద ఉచిత విద్యుత్తుకు మంగళం పాడేటువంటి రీతిలో, క్రాస్ సబ్సిడీకి మంగళం పాడేటువంటి రీతిలో, ఒక పక్క రైతుల పొట్టగొట్టేటువంటి రీతిలో కేంద్రం ఒక పక్క చేస్తుంది. రాష్ట్రం ఒక పక్క ఎల్ఆర్ఎస్ పేరు మీద,
భూముల క్రమబద్ధీకరణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం భారాలు వేయడం, మరొక పక్క ఈ కరోనాతో ప్రజలు విలవిల్లాడుతూ ఆదాయాలు లేక తిండి కోసం కూడా మలమల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో సిపిఎం పార్టీ ఈ ప్రజల మీద భారాలు వేసేటువంటి తీరు ఏదైతే ఉందో ఈ తీరును తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. దీనికి అందరం కలిసికట్టుగా ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా, ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులకు వ్యతిరేకంగా, ఈ క్రమబద్ధీకరణ ఫీజులకు వ్యతిరేకంగా అందరం కలిసి పట్టణంలో అనేక ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నాయి, వామపక్ష సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, పట్టణ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. అందరూ కలిసి ఇట్లాంటి పరిస్థితులలో, ఈ కష్టకాలంలో ఇట్లాంటి భారాలు వేసేటువంటి ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించాలని, కలిసికట్టుగా ముందుకు రావాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భారాలు తగ్గించేంత వరకు, వేసినటువంటి భారాలు తగ్గించేంత వరకు ఈ కరోనా సమయంలో కూడా ప్రజల మధ్య ఉంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రజలందరినీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేయాలని, ప్రజలందరినీ సమీకరించాలని, కలిసి వచ్చేటువంటి శక్తులందరినీ కలుపుకొని ఆ రకంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం పార్టీ భావిస్తా ఉన్నది. ఇందుకు అందరూ కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది, బీజేపీ వ్యతిరేకిస్తా ఉన్నది, టిఆర్ఎస్ మినా అన్ని రాజకీయ పక్షాలు ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రజలు కట్టాలి, కట్టగలరు అని టిఆర్ఎస్ ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రజల మధ్యకి వచ్చి చెప్తున్నటువంటి నిజంగా మంచి పని ఎందుకు చెప్పలేదు? చెప్పే ధైర్యం లేదు. అంతా ప్రజల మీద ఇది భారం పడుతుంది కాబట్టి చెప్పడానికి టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులే సంసిద్ధం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మనోభావాలను గుర్తెరిగి పరిపాలన చేసినప్పుడు మాత్రమే ప్రజల మన్నన పొందగలుగుతారు. ఆ రకంగా చేయకపోతే ప్రజల చీత్కారానికి గురవుతారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధపడతారు. ఇప్పుడు రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా 6 జిల్లాలు, 6 పాత జిల్లాలు, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఈ జిల్లాలలో రేపు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్నికలు, రేపు దుబ్బాక ఎన్నిక జరగబోతా ఉంది. అందువలన ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద పడ్డటువంటి భారాలను తక్షణం ఉపసంహరించాలని, పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగానే ఆ రకంగా వాళ్ళ భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించాలని సిపిఎం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ శనివారం ఈ సాయంకాలం కాసేపు మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని అదే రకంగా విన్నటువంటి మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మిత్రులారా, కామెంట్ బాక్స్ లో ప్రశ్నలేమి కనపడడం లేదు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.